సునీత్ రామ్మోహన్ గారు వస్తారు. సునీత్ గారు వాయిస్ కూడా తీసుకున్నాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రామ్మోహన్ గారు, సునీత్ గారు, ఏంటి అసలు మీ పార్టీ అజెండా ఏంటి? కొంచెం నమస్తే అండి. అభ్యర్థులు ప్రకటించడమే కొంచెం ఆలస్యమైంది. బీసీ ఒకవైపు బీసీ ఇష్యూ ఏ స్థాయిలో నడుస్తుందో చూస్తున్నాం. ఇప్పటికే కేంద్రంలో బీజేపీ సర్కారే బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటోందని పదే పదే కాంగ్రెస్ చెప్తోంది. దానికి తగ్గట్టుగానే మీరు అభ్యర్థులను ప్రకటించారని వాళ్ళు చెప్తున్నారు. ఓకే అండి, ఇప్పుడు ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న మా మిత్రులకు అందరికీ శుభ సాయంత్రం. నమస్తే, చెప్పండి. అభ్యర్థి లేటు అనేది ఏం లేదండి. ఎందుకు అంటే అభ్యర్థి సెలక్షన్ అనేది మాకు మా సెంట్రల్ పార్టీ నిర్ణయం మేరకే జరుగుతుంది. ఎందుకు అంటే మన నేషనల్ పార్టీ కాబట్టి మాకు నేషనలైజ్డ్ గా అన్ని రాష్ట్రాలలో జరిగే బై ఎలక్షన్లలో క్యాండిడేట్లందరినీ ఒకేసారి పరిశీలించి ఒకేసారి అనౌన్స్ చేయడం జరిగింది. అది ఇంకా మనకు లేట్ అయింది అనే దానికి ఏం అవకాశం లేదు. మాకు ఇప్పుడు సరి అయిన అభ్యర్థి గతంలో కూడా దీపక్ రెడ్డి గారే కంటెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రజలు కూడా మేము రోజు తిరుగుతా ఉన్నాము, మేము బూత్ స్థాయిలో నుంచి తిరుగుతా ఉన్నాము. ప్రతి ఒక్కరము శక్తి కేంద్రాలని బూతులని మేము షేర్ చేసుకుని గత 2 నెలల నుంచి కూడా మేము ప్రచారంలో ఉన్నాము. అక్కడ చూస్తే మనకు కనిపిస్తుంది ఏంటి అంటే, పేరుకి ఇంత ముందు బ్రదర్ చెప్తా ఉండేను, జూబ్లీ హిల్స్ అంటే చాలా పెద్దగా మనకు పెద్ద పెద్ద భవంతులు, పెద్ద పెద్ద ఉన్నత కుటుంబాలు ఉంటారు, బాగా ధనవంతులు ఉంటారు అనే, కానీ అన్నిటికి మించి స్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. అవును, అదే స్థాయిలో ఉంటాయి. అదే దానికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నాయి సార్. అక్కడ 4 లక్షల ఓటర్లలో తక్కువ 3 లక్షల ఓటర్లు స్లమ్ లోనే ఉన్నారు. మనం అక్కడ తిరుగుతా ఉంటే తెలుస్తా ఉంది కంపు. ఎక్కడ చూసినా మనకు మోరీల కంపు, ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు సరిగ్గా. ఇప్పుడు ఈ 4 నెలల్లో ఎలక్షన్ వస్తుంది అని గబగబ ప్రారంభోత్సవాలు చేసి రోడ్లన్నీ తవ్వినారు సార్. నిన్న అసలు కారు వెళ్లే పరిస్థితి లేకుండా ఉండే. నిన్న మేము నామినేషన్ వేసేందుకు పోతే ఏ గల్లీలో పోయినా కూడా అసలు రాళ్ల కుప్పలు, మట్టి కుప్పలు, డ్రైనేజ్ వాసన ఆ విధంగా ఉంది. వీళ్ళు చెప్తా ఉన్నారు డెవలప్మెంట్ గురించి, అక్క చెప్తా ఉన్నారు, తమ్ముడు చెప్తా ఉన్నాడు, ఇవన్నీ చూస్తా ఉన్నాం. సరే, 40 సంవత్సరాల నుంచి చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ పరిపాలన, వాళ్ళు చూసిండ్రు. జూబ్లీ హిల్స్ ప్రజలంతా చూసిండ్రు ఏం చేసిండ్రు, ఎంత డెవలప్మెంట్ కోసము. వీళ్ళు ఇంకా ఈ రోజు వరకు కూడా మన డ్రైనేజ్ వ్యవస్థ ఏ విధంగా ఉందా అనేది మన కళ్ళకు కనిపిస్తుంది. మీరు కెమెరా తీసుకొని పోయి చూడండి, మీకే తెలుస్తుంది. అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు నగరం మునిగిపోవడం చూస్తున్నాం, కానీ ఎప్పుడు వర్షం వచ్చిన కృష్ణానగర్ ఎప్పుడు కూడా అసలు కృష్ణానగర్ ఎక్కడుంది, నదిలో ఉంది, ఎక్కడుందో అదే ఇప్పుడే కాదు. అంటే ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఏ పార్టీ గత ఎప్పటి నుంచి అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు అలాంటి వాటి మీద ఎలాంటి దృష్టి పెట్టబోతున్నారు? ప్రతి కాలనీలో అలాగే ఉంది. బోరబండ కానివ్వండి, ప్రతి చెక్పేట కానివ్వండి, ఇటు సైడ్ కానివ్వండి, మొత్తం ఎక్కడ చూసినా దుర్గంధం వాసన తప్ప ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా ఉన్న పరిస్థితి లేదు. డెవలప్మెంట్ అనేది అసలు ప్రజలు మర్చిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ కనిపిస్తూనే ఉంది. వాళ్ళు ఏ విధంగా, నిన్న నేను ఒక ఆటో వ్యక్తిని కూడా అడుగుతా ఉంటే ఏం మాట్లాడుతుండంటే, సార్ ఇంకేముందమ్మా, మనం ఓటు వేయడానికి ఇన్నిసార్లు మనం ఛాన్స్ ఇచ్చి చూసినాము. కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇస్తే మనకు గ్యారంటీలని మాకు నెత్తిన చటగోపం పెట్టిండ్రు. ఇంకా కాంగ్రెస్ పార్టీని మనం నమ్మే పరిస్థితే లేదు. అసలు కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేసే పరిస్థితే లేదు. ఎందుకు అంటే వాళ్ళల్లో వాళ్ళే స్కాములు, కుంభకోణాలు ఇట్లా ఏదైతే జరుగుతా ఉన్నాయో పోట్లాటలు మనం చూస్తున్నాము. నిన్న మొన్న దందాలు 10% నుంచి 40% వరకు మంత్రుల దందాలు బయట పెట్టుకోవడానికి ఏ విధంగా రోడ్లు ఎక్కుతున్నారో ఆ ప్రభుత్వ పరిస్థితి ఏందో మనం చూస్తా ఉన్నాం. ఇంకేం ఓట్లేస్తాం మేడం అని అడుగుతున్న పరిస్థితి. ఇక 11 సంవత్సరాలు మన 9 సంవత్సరాలు మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. 9 సంవత్సరాలలో వాళ్ళు చేసింది ఏముంది, ఏం డెవలప్మెంట్ చేశారు? ఏదైతే డెవలప్మెంట్ కోసమే మనము ఈ తెలంగాణ తెచ్చుకున్నాము, కానీ ఎక్కడ డెవలప్మెంట్ అనేది లేదు. డెవలప్మెంట్ అనేది కనపడలేదు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులకు నెట్టేసి ప్రభుత్వం మొత్తం తెలంగాణని దివాలా దించిన పరిస్థితి చూస్తున్నాము. గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంటే మనకు శ్వేతపత్రం విడుదల చేసి చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. డెవలప్మెంట్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. మెట్రో సిటీ కాస్త దివాలా తీసే సిటీగా ఎక్కడ చూసినా గుంతలమయం. వర్షం వస్తే ఏ మనిషి ఏ గుంతలు పడతాడో తెలియని పరిస్థితి. హాట్ సీట్ సార్ అది జూబ్లీ హిల్స్ అంటే. మన హైదరాబాద్ లో ఒక పెద్ద జూబ్లీ హిల్స్ అంటే ఒక ఏమంటాం, మనకు ఒక ప్రైడ్ లాగా చూస్తాం. ఆ ప్లేస్ లోనే ఆ పరిస్థితి ఉన్నది. ఇంకా వీళ్ళు డెవలప్మెంట్ గురించి, వాళ్ళు డెవలప్మెంట్ గురించి చెప్తుంటే ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇంకా వీళ్ళకి ఎన్నిసార్లు ఓటేసినా కూడా వీళ్ళకి వేస్ట్. అంటే ఇక్కడ ఇంకొకటి సునీత గారు, ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఆల్రెడీ వాళ్ళ సీటు కాబట్టి సానుభూతి ఓట్లు అనే అజెండాతో వాళ్ళు వెళ్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ ఆల్రెడీ బీసీ ఇష్యూ నడుస్తుంది, బీసీ అభివృద్ధి నిలబెట్టాము, అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి రాష్ట్రంలో అధికారులు వస్తుంది అనుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఇక్కడ బీజేపీకి ఇదేమన్నా కంటగింపుగా మరి అవకాశం ఉందా? ఈ బీసీ ఇష్యూ అనేది బీసీ కార్డు అని చెప్తున్నారు సార్. మేమేదో బీసీలకు వ్యతిరేకమైనట్టు, బీజేపీ ఏదో బీసీలకు వ్యతిరేకమైనట్టు, మీరు బీసీలకు 42% ఇస్తానని ఎలక్షన్ల ముందు మీరు డిసైడ్ చేసుకున్నారు. డిసైడ్ చేసి ఓట్ల కోసం మీరు ఒక రెవల్యూషన్, ఒక జివో తీసుకున్నారు, మీరు ఒక బీసీ కార్డ్ వేసుకున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ గా మీరు 42% తీసుకున్నారు. 42% మీరు ఏ రేషియోలో, ఏ లెక్కలో, ఏ విధంగా మీకు ఆ నెంబర్ వచ్చింది చెప్పండి. నేను ఒక నెంబర్ డిసైడ్ చేసుకొని దానికి కన్ఫైన్ అయ్యి సర్వే చేస్తానా? సర్వే చేస్తే వచ్చిన దానికి మనం కన్ఫైన్ అవుతామా? మీరు చెప్పండి సార్. 42% ఎట్లా వచ్చింది వీళ్ళకి? అసలు 42% మన జనగణన జరగకముందు, బీసీ గణన జరగకముందు నీకు ఆ పర్సంటేజ్ ఎట్లొచ్చింది అనే దాని మీదనే కొండంత అనుమానాలు ఉన్నాయి. మన సామాన్య మానవునికి అనుమానం వచ్చినప్పుడు కోర్టుకు రాదా సార్? కోర్టుకు వస్తుంది కదా. మేమేమన్నా 42% మీరు ఇస్తానంటే మేమేమన్నా అడ్డుపడ్డామా? మీరు అసెంబ్లీలో పెట్టిరు, మేము ఆమోదం చేసినాము. కోర్టులు నువ్వు చేసింది దానికి శాంటిటీ ఏంది, నువ్వు ఏ బేస్ లో చేస్తున్నావు అని అడుగుతుంది. మీరు చేసిన బీసీ బిల్లునే, మీరు చేసిన బీసీ గణననే మీ ఎమ్మెల్సీఏ కొట్టి పారేసిండు, చింపి అవతల పడేసిండు. అంటే అది కరెక్ట్ గా లేనట్టే కదా సార్. లేని దాన్ని మీరు ఉన్నట్టుగా క్రియేట్ చేసి అవతల పార్టీ మీద బట్టగాల్చి మీద పడేద్దాము, మనం కరెక్ట్ గా చెయ్యకుండా అనేది మీరు చూసుకొని ఏదో ఇవ్వాలి అనుకుంటే కేంద్రం తలుచుకుంటే ఇవ్వడం పెద్ద కష్టమేం కాదు. చేస్తా అంటున్నాం సార్. మేము సెన్సస్ చేస్తున్నాం. 2026 లో సెన్సస్ కి వెళ్తుంది. సెన్సస్ తో పాటు జనగణన, కులగణన అన్ని చేస్తామని చెప్తున్నాము. మీరు అనగానే మేము ఒక్క రాష్ట్రంలో లేమండి, దేశవ్యాప్తంగా మా ప్రభుత్వం ఉంది. మేము సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తారు. ఈయనకు ఓట్లు అవసరం ఉన్నప్పుడు ఈయన ఇచ్చినట్టు వాగ్దానాలు మేము ఇవ్వలేము. ఇలాంటి అచ్చుకుబుచ్చు కబుర్లు మేము చెప్పలేము, దొంగ వాగ్దానాలు మేము చేయలేము. మరి మీరు చెయ్యగలిగినవి, మీరు ఇక్కడ 42% బీసీలకి ఇస్తామని చెప్పిండ్రు, అందరు వెల్కమ్ చేశారు. కానీ నేను ఒకటి అడుగుతున్నా సార్, 42% ఆగింది, కోర్టులో ఆపిండ్రు, అది పక్కకు పెట్టండి. మీరు ఇస్తానన్నా ఏదైతే బీసీ డిక్లరేషన్లు ఇస్తానన్నా మరి అవే ఇవ్వగలరు కదా, ఎందుకు ఇవ్వట్లేరు? రైట్, ఎందుకు ఇవ్వట్లేదు? మీరు 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మీరు బడ్జెట్ లో పెట్టి వాళ్లకు ఇస్తామన్నారు. మరి ఇప్పటి వరకు 11 కోట్లు పెట్టిండ్రు, ఎందుకు పెట్టలేదని అడుగుతున్నాము. దాదాపు 2 సంవత్సరాలు వస్తా ఉంది. మీరు ఇస్తానన్నారు మంత్రి పదవులు, 18 మంత్రి పదవులలో కనీసం అంటే మరి మీ 42 మీరు నిర్ణయించుకున్న ఏదైతే మైల్ స్టోన్ 42% ఉందో మా లెక్కను చూసిన 8-9 మంది రావాలా? మరి ఎందుకు రావలేదు? ఎందుకు ఇవ్వలేదు? మరి ఈ ముఖ్యమంత్రి పదవి అంత ప్రేమ ఉంది. రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు నూతనాబాది అని చెప్తున్నారు, ఎంత ఉన్నామో మేము అంత ఇస్తామని చెప్తున్నారు కదా. రైట్, మీరు చేతగాని వాగ్దానాలు ఇచ్చి 6 గ్యారంటీలని ప్రజలకు ఇచ్చి ఈ రోజు 6 గ్యారంటీలలో అరకొరగా 1-2 చేసేసి, ఒక ఆర్టీసీ బస్సులు చేసేసి ఇవాళ జనాలకు పెన్షన్లకు పోతే అవలు అడుగుతున్నారు. 4,000 రూపాయలు ఇస్తానన్న 4 ఏళ్ళు చూపించిండు, ఇక్కడ 2 ఏళ్ళు చూపించిండు, ఇంకా ఇంతవరకు రానేలేదంటారు. ప్రతి మహిళ నిన్న ప్రచారానికి పోతే అడుగుతున్నారు, అక్క మాకు 2,500 రూపాయలు ఇస్తానన్నాడు, ఇంతవరకు ముఖం చూపిస్తున్నాడు, వాడు ఏడుండో రమ్మనని ఇలాంటి భాషలో మాట్లాడుతున్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు, మరి ఎక్కడుంది జాబ్ క్యాలెండర్? నిరుద్యోగులు అడుగుతున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, ఎక్కడుంది నిరుద్యోగ భృతి అని అడుగుతున్నారు. మరి ఒక్కొక్క ఆడబిడ్డ, పెళ్ళైన ఆడబిడ్డకు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నాడు, 1,30,000 తులం బంగారం ఉంది. మరి ఏ ఒక్క తులం కూడా ఇవ్వాలి, ఇప్పుడు గ్రాము కూడా ఇవ్వలే. మరి ఇవన్నీ దొంగ వాగ్దానాలు ఇచ్చి స్కూటర్లు ఇస్తాము, 5 లక్షల రూపాయలు ఇస్తాము, మేము ఇంకా కొత్త స్కీములు చెప్తున్నాడు. ఏంది ఫ్యూచర్ సిటీ కట్టిస్తా, నేను ఎలిగిస్తా, నేను అదే అంటారు న్యూయార్క్ లాగా చేస్తా, న్యూ జెర్సీ లాగా చేస్తా అని చెప్తున్నాడు. ఈ రోజు కోసినా 100 రూపాయలలో నన్ను కోసినా కూడా నాకు అప్పు కూడా పుట్టట్లేరు, నన్ను దొంగలాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోయే దొంగలాగా చూస్తున్నారు అని నువ్వే చెప్పుకుంటూ ఫ్యూచర్ సిటీకి ఇన్ని లక్షల కోట్లు పెడతానంటావు, మూసీ నది ప్రక్షాళనకు, మూసీ నది సుందరీకరణకు 150,000 కోట్లు అంటావు. ఇవన్నీ దొంగ వాగ్దానాలు కావా? ప్రజలు నమ్ముతారా? వీటితోటే వెళ్తున్నారా మీరు? వీటితోటే వెళ్తున్నారా? అంటే ఒక నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో ఏం కావాలి? ఖచ్చితంగా మేము డెవలప్మెంట్ గురించి వెళ్తున్నాము. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి దొంగ వాగ్దానాలు ఇచ్చి గెలిచిందో దాన్ని ఎండగట్టబోతున్నాం. బీఆర్ఎస్ ఏ విధంగా ముంచేసిందో అది కూడా చెప్పబోతున్నాం.
దాని ద్వారానే మేము ఖచ్చితంగా గెలవబోతున్నాము. మేము గెలిస్తే ఏం జరుగుతుందో కూడా చెప్పబోతున్నాం. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్ర ప్రభుత్వంలో మేము ఏం చేయబోతున్నామో ఇప్పుడు ఆ నియోజకవర్గం రైట్ రైట్ ఎస్ ఎస్ కంటిన్యూ చేద్దాం. రామ్మోహన్ గారు తీసుకుని కంటిన్యూ చేస్తారు. రామ్మోహన్ గారు ఎస్ ఇప్పుడు మీరు చూడని ఎన్నికలు కాదు, మీ జర్నలిజం, మీ సీనియర్ జర్నలిస్ట్ గా కానీ విశ్లేషకులుగా కానీ